శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. ఆత్మీయ మిత్రులారా, మనము కొద్ది రోజుల క్రితం స్వామి అఖండానంద జయంతి జరుపుకున్నాం. 25 సంవత్సరాల పాటు అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో పర్యటించి 17 సార్లు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి ఎంతో గొప్పగా వేదాంత వ్యాప్తి చేసినటువంటి వారు మహనీయులు, మహాయోగి పొంగవులు, తపశ్శక్తి సంపన్నులు అభేదానంద స్వామి. వారు అద్భుతమైన మాట ఒకటి చెప్తున్నారు చూడండి. అంటే ఎక్కడైనా సరే ఒక ధార్మిక ప్రచారం చేసేటువంటి ఒక గురువు గారి గురించి ఏ సిద్ధాంతమైనా కావచ్చు, ఈ మత ప్రవక్తలు, దైవదూతలు అందరూ మహోన్నతులే. వీరిలో ప్రతి ఒక్కరూ దైవ సందేశాన్ని మానవాళికి అందజేయటానికి నియమింపబడిన వారే. వీరిలో ప్రతి ఒక్కరూ దేవుని ప్రియతమ పుత్రులే, పరిపూర్ణ ఆత్మస్వరూపులే. మానవాళి శ్రేయస్సు కోసం, ధర్మం కోసం, అధర్మ నాశనం కోసం అవతరించిన మహానుభావులే. ఎంత అద్భుతంగా ఉందండి. గురుదేవులు కూడా రామకృష్ణుల వారు ఎక్కడైనా సరే ఒక సాధువు, మహాత్ములు ఉన్నారు అంటే వెంటనే వారి దర్శనానికి వెళ్ళిపోయేవారు. వారు ఏం చెప్పేవారు? ఒక విభిన్నమైనటువంటి స్థాయిలో విశిష్టంగా అక్కడ ఒక ఆధ్యాత్మికత వ్యక్తం అవుతోంది అంటే భగవత్ శక్తి అక్కడ ప్రకటీకృతం అవుతోంది. వారి ద్వారా వారిని దర్శించుకోవడం, నమస్కరించుకోవడం భగవంతుణ్ణి ఆరాధించినట్లే. లేదు, అలా చేయనప్పుడు భగవంతుడి శక్తిని నిర్లక్ష్యపరిచినట్లేని చెప్తారు. ఎన్నో చోట్ల, ఎన్ని చోట్లకు వెళ్ళారు గురుదేవులు. ఆ విధంగా ఇందాక చెప్పుకున్నట్లు ఆ ధర్మ గ్లానిని అరికట్టడం కోసం, అధర్మ వ్యాప్తిని అరికట్టడం కోసం, ధర్మ సంరక్షణ కోసం నడుము బిగించినటువంటి మహనీయులు, మత ప్రవక్తలు, గొప్ప గొప్ప సంస్థల్ని స్థాపించి తద్వారా ఎంతో ఆధ్యాత్మిక జాగృతిని ప్రజల్లో కలిగించిన వాళ్ళు మనకు భారతదేశంలో ఎందరో ఎందరో మహనీయ మూర్తులు కనిపిస్తారు. నిజంగా వీరి యొక్క కృషి అనన్య సామాన్యమైనది. భారతీయ సంస్కృతిలో వివేకానంద స్వామి చెప్పినట్లు ఒక ఆధ్యాత్మికత భారతదేశానికి జీవనాడి అంటారు కదా, దానిని పరిరక్షించడానికి ఎందరో మహనీయులు ఉద్యమించారు, జీవితాల్ని ధారపోశారు. ఎంత దేశకాల పరిస్థితులను బట్టి, ఆయా కాలంలో సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, ఒక చైతన్య మహాప్రభువు కావచ్చు, ఒక కబీర్ దాస్ కావచ్చు, ఎందరో అండి. అట్లాగా ఈరోజు మనము అటువంటి మహనీయమైనటువంటి మూర్తులు అనేక అద్భుత కార్యాలను నిర్వహించి అందరిని ఆశ్చర్యచకితులను చేసినటువంటి వారు అయిన ఒక మహనీయుల గురించి చెప్పుకోబోతున్నాము. వారు శ్రీ మధ్వాచార్యులు. మధ్వ సాంప్రదాయానికి ఎంతో విశిష్టమైనటువంటి సేవలు చేసి శ్రీహరే సర్వోన్నతమైనటువంటి భగవత్ తత్వము అనేటువంటి తత్వాన్ని అనేక విద్వత్ సభలలో తన అసమానమైనటువంటి అనర్గళమైనటువంటి వాక్శక్తితో అసలు ఆయన ఎన్ని సభల్లో ఏ విధంగా మాట్లాడారో, ఎంత అద్వితీయమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉందో, ఎంతటి మహాశక్తి సంపన్నులో, తపశ్శక్తి సంపన్నులో, మహాయోగశక్తి సంపన్నులో చదువుతుంటే అస్సలు ఒళ్ళు పులకరిస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది. గొప్ప ఆరాధనా భావం కలుగుతుందండి వారిపైన. అంతటి అద్భుతమైన దివ్యమైనటువంటి చరిత్ర మన మధ్వాచార్యుల వారిది. 13వ శతాబ్దంలో వీరు జన్మించారు. అయితే జీవితంలో జరిగినటువంటి అనేక విచిత్రమైనటువంటి మహత్తును చూపించేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒకసారి ఉడిపి క్షేత్రం
ఈ ఉడిపి అన్నదే వీరి యొక్క ప్రధాన కార్యక్షేత్రం. ఉడుపి అంటే ఊడు అంటే నక్షత్రములు అని అర్థం. ఉడుపి అంటే నక్షత్రములకు రాజైనటువంటి చంద్రుడికి సంబంధించిన పదం అది సూచిస్తుంది. అక్కడే చంద్రుడు తన శాపాన్ని పరిహరించుకోవడానికి శివుడి కోసం తపస్సు చేసినటువంటి క్షేత్రమని, ఇంకొక విధంగా అది పరశురామ క్షేత్రం అని కూడా చెప్పబడుతుంది. ఇది కర్ణాటక దేశంలో ఉన్నదన్నమాట. అయితే అక్కడ ఒకరోజు ఈ మహానుభావుడు ఆ సముద్ర తీరంలో ఒక స్తోత్ర రచన చెయ్యాలి అనేటువంటి సంకల్పంలో ఆ సముద్ర తీరంలో ఎత్తైనటువంటి చోట కూర్చున్నాడు ఆయన. దూరంగా పెద్ద పడవ ఒకటి వస్తోంది, చాలా పెద్దది, ఎన్నో సరుకులన్నిటినీ వేసుకొని వస్తోంది. అది ఒక గొప్ప వర్తక శ్రేష్ఠుడిది. అయితే కొద్ది దూరంలో ఉండగా ఇంకా తీరానికి చేరుతుంది అనగా బాగా భయంకరమైనటువంటి గాలులు వీచి ఆ పడవ మొత్తం అల్లకల్లోలానికి గురి అవుతుంది. అది ఇంకా మునిగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. భయపడిపోతాడు ఆ వర్తకుడు. భారతదేశంలో ఈ వర్తక వాణిజ్య వ్యవస్థ చాలా అద్వితీయమైనది. దేశ విదేశాలలో ఎంతో గొప్పగా ఈ వర్తకానికి సంబంధించిన లావాదేవీలన్నిటినీ నిర్వహించేవాళ్ళు మన వర్తక శ్రేష్ఠులు. విశ్వనాథ సత్యనారాయణ గారు కవలలు అన్నటువంటి ఒక నావలలో ఈ యొక్క వర్తక శ్రేష్ఠుల యొక్క ఐశ్వర్యము రాజులకు సైతము, మహారాజులకు సైతము వాళ్ళు అందించేటువంటి ఆర్థిక సహాయం. ఇప్పుడు ఏదైతే గొప్ప గొప్ప వాళ్ళు మనకి రాజకీయ నాయకులకి ఆ వ్యవహారాలకి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారో అట్లాగా వీళ్ళు గొప్ప ఆర్థిక శక్తితో, పుష్టితో, ఆర్థిక పుష్టితో ఉండేవాళ్ళు అన్నమాట. అంత గొప్పగా జరిగేది వ్యాపారం మనకి. ఎందుకంటే మనది పెనిన్సులా ద్వీపకల్పం కదా, చుట్టూ సముద్రమే. గొప్ప నౌకా వ్యాపారాలన్నీ, ఒక నౌకా తీరాలు ఉండేటివి మనకి తీర ప్రాంతాలన్నిట్లో కూడా. అట్లా జరిగే సందర్భంలో ఈ వ్యాపారి ద్వారకా నగరం నుంచి సరుకుల్ని తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు ఓడ తలకిందులయ్యే పరిస్థితి. ఎవరు కాపాడుతారు దేవుడా దేవుడా అని చూసినప్పుడు దూరంగా కనిపించాడు ఒక మహానుభావుడు. ఎంత తేజస్సుతో ఉన్నాడు! దూరానికి కూడా ఆయన యొక్క మహిమాన్వితమైన తేజస్సు గోచరించింది ఈ వర్తక శ్రేష్ఠుడికి. స్వామి కాపాడండి అని దూరం నుంచే నమస్కారం చేసుకున్నాడు ఎంతో ఆర్తితో ఈ వర్తక శ్రేష్ఠుడు. చూశారు ఆయన ఆ రచన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక అద్వితీయమైనటువంటి రచన శ్రీకృష్ణ భగవానుడి మీద ద్వాదశ స్తోత్రము అనేటువంటి రచన చేస్తున్నారు అప్పుడు ఆయన. అంతే ఆ పరిస్థితిని గమనించి తన పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసి ఇలా గాలిలోకి విసిరారంటండి. అంతే ఒక్కసారి ఇలా విసిరారు. మొత్తం సముద్రంలో ఉన్నటువంటి ఆ అల్లకల్లోలము వాతావరణంలో ఉన్నటువంటి ఆ పెనుగాలుల విజృంభణ అన్నీ కూడా తగ్గిపోయాయి. అల్లకల్లోలం అంతా తగ్గిపోయి చక్కటి స్థితిలోకి వచ్చేసింది పరిస్థితి, వాతావరణం అంతా కూడా. పొంగిపోయాడు ఆ వర్తక శ్రేష్ఠుడు. ఆశ్చర్యపోయారు ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అంతే నౌక తీరానికి వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ మహానుభావుడు మధ్వాచార్యుల వారి కాళ్ళ మీద పడి, స్వామి స్వామి ఎంత రక్షించారు మమ్మల్ని, మీకు ఏమి కావాలో చెప్పండి స్వామి, సెలవియండి, మీ దాసానుదాసుడిని అని అడుగుతాడు ఈ వర్తకుడు. అయ్యా నాకేమి వద్దు, ఇదిగో మీ పడవలో ఉన్నటువంటి గోపీ చందనం గడ్డలు ఉన్నాయి మీ పడవలో పెద్ద పెద్దవి, ఆ ఒక్క గడ్డలు 2 గడ్డలు గోపీ చందనం గడ్డలు నాకు ఇప్పించండి అని అంటాడు. అయ్యో అంత చిన్న విషయమా, అంత చిన్న వస్తువు అడిగారు ఏమిటి మహాప్రభో అని అనుకుంటాడు. లేదు లేదు నాకు అవి వజ్ర వైడూర్యాలు సమర్పిస్తాను, మీ మఠ కార్యక్రమాలకి ఎంతైనా నేను సహాయం చేస్తాను ఎంతో వేడుకుంటాడు. అవసరం లేదు నాకు ఆ 2 ఇవ్వు చాలు అని వస్తాడు స్వామి ఈయన మధ్వాచార్యులు వారు. ఏమిటి గోపీచందనం గడ్డలు అడగటంలోనే అంతరార్థము? సరే అని చెప్పి దించుతారు. ఇవి ఎందుకు పెట్టుకుంటారంటే అప్పుడు పడవల్లో అంతా పెట్టుకునేవాళ్ళంట పెద్ద పెద్ద నౌకల్లో, ఓడల్లో. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం కూడా ఎక్కడైనా పడవల మీద ఎక్కుతున్నప్పుడు ఆ పడవ నడిపేవాళ్ళు బ్యాలెన్స్ చేయడానికి అటు ఇటు జనాల్ని సర్దుతారు చూడండి, ఇక్కడ ఇంతమంది ఉండాలి, ఇక్కడ ఇంతమంది ఉండాలి అన్నట్లుగా. అట్లా ఈ వస్తువులు పడవల నుంచి దించేటప్పుడు ఆ బ్యాలెన్సింగ్ కోసము, సమతౌల్యత కోసము ఈ గడ్డలు పెట్టుకుంటారంట మొత్తం అన్ని పడవల్లో కూడా. అట్లా తెస్తున్నాడు ద్వారక నుంచి. ఆ ద్వారకలో దొరికేటువంటి గోపీచందనం అన్నటువంటిదే చాలా చాలా
కాటుకలాగా వెన్నలాగా మృదువుగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు బృందావనం మట్టి కూడా చూడండి, నాకెవరో మా స్నేహితురాలు ఒక ఆవిడ తెచ్చి ఇచ్చారు. ఎంత అద్భుతంగా, ఎంత మృదువుగా స్నిగ్ధంగా ఉంటుందో చెప్పలేమండి, అంత నునుపుగా ఉంటుంది. అలాగా ఆ గడ్డల్ని దించిన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా ఉన్నారు అక్కడ. జనమందరూ కూడా పోగైపోయారు. అబ్బో ఏదో ఈయన మహానుభావుడు, ఈయనకి ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా వందలాది జనం ఆయన్ని అంత అపురూపంగా చూసేవారు, కొలుచుకునేవారు, ఆరాధించేవారు అన్నమాట. ఆయనలో ఉన్న మహత్యము, ఆ ఆకర్షణ శక్తి అలాంటిది. అట్లా అందరూ చూస్తుండగా నీళ్లు తీసుకొచ్చి ఆ గడ్డల మీద కరిగిస్తే ఒక గడ్డలో మొట్టమొదట బలరాముడి విగ్రహం బయటపడుతుంది. ఇంకొక గడ్డ కరిగించినప్పుడు అందులో దివ్యాతి దివ్యమైనటువంటి మనోహరమైన, ఎంత మంగళకరంగా ఉన్నాడో, ముగ్ధ మనోహరమైనటువంటి అలౌకికమైన దివ్య రూపంతో బాలకృష్ణ విగ్రహం బయటపడింది. ఆ గోపీచందనం గడ్డలో వచ్చి అందరూ జై శ్రీకృష్ణ అని అస్సలు ఒక అద్భుతమైన పరమానంద ఆశ్చర్యాలకి లోనయ్యారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇదేమిటి ఇది అంటే, ఆయన తన దివ్య దృష్టితో మహానుభావుడు తెలుసుకునే ఇట్లా కృష్ణ భగవానుడు గోపీచందనం గడ్డలో కప్పబడిపోయాడు, ఆయనని ప్రతిష్టాపన చెయ్యాలి ఈ ఉడిపి క్షేత్రంలో ఉన్నటువంటి సంకల్పంతోనే అక్కడ వచ్చి కూర్చున్నారు. ఇంకొక విశేషం ఏమంటే, అప్పుడు వారు రాస్తున్నటువంటి స్తోత్రము మధ్వ సాంప్రదాయ సాహిత్యంలోనే ఒక అపూర్వమైనటువంటి స్తోత్రము, అదే ద్వాదశ స్తోత్రం. దీనికి విషహరణ స్తోత్రం అని కూడా ప్రసిద్ధి ఉందన్నమాట. మహిమాన్వితమైనది ఈ స్తోత్రం, ద్వాదశ స్తోత్రం. ఈ రచన జరుగుతూ ఉండగా కృష్ణ భగవానుడు వచ్చాడు కదా, ఆ తర్వాత దీనిని తీసుకువెళ్ళి శిష్యులందరూ కూడా చక్కగా అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత గురువు గారు దానిని చక్కగా అలా స్పృశిస్తారు. అభిషేకం చెయ్యక ముందు 4 శిష్యులు తీసుకువచ్చినటువంటి ఆ విగ్రహము ఎప్పుడైతే మన మధ్వాచార్యుల వారు స్పర్శ తగిలిందో 30 మంది అయినా కూడా దాన్ని లేపలేకపోయారంటండి. తీసుకువెళ్ళి అక్కడ క్షేత్రంలో అద్భుతంగా ప్రతిష్టాపన చేస్తారు ఒక దివ్యమైనటువంటి ముహూర్తంలో. అది 1238వ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం తదియ రోజు ప్రతిష్టాపన చేస్తారు ఒక దివ్యమైనటువంటి ముహూర్తంలో. ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమంటే, కృష్ణ భగవానుడు మధురా నగరంలో ఉన్నప్పుడు దేవకీదేవి, నాయనా నీ బాల్యలీలని అందరూ ఎంతో అపురూపంగా చెప్పుకుంటారు, నాకు ఒక్కటి కూడా నీ లీల చూసే భాగ్యం లేకపోయింది తండ్రి, నాకు ఒక్క లీల చూపించు, నీ బాల్యలీలలు కొన్ని చూపించు అని అడుగుతుంది దేవకీదేవి. అప్పుడు ఉన్నట్లుండి అప్పుడు కిషోర ప్రాయంలో ఉంటాడు కదా, మధురలో ఉన్నప్పుడు చాలా పసిబాలుడుగా, దోగాడే బాలుడుగా మారిపోయి కృష్ణ భగవానుడు తన తల్లి అయిన దేవకీదేవి కోరిక తీర్చడం కోసము వివిధ రకాలైనటువంటి విన్యాసాలు, సంవత్సరం బిడ్డ, 3 సంవత్సరాల బిడ్డ, 4 సంవత్సరాల బిడ్డ, అన్ని వయసుల్లో చేసినటువంటి లీలల్ని అక్కడ ప్రదర్శిస్తూ వస్తుండగా రుక్మిణీదేవి వచ్చి చూస్తుంది ఈ ఘట్టాన్నంతా కూడా. ఆహా, ఎంత దివ్యంగా ఉంది అని చెప్పి అప్పటికప్పుడు విశ్వకర్మని తలుచుకొని పిలిపించి ఆ తల్లి అక్కడ కృష్ణ భగవానుడు ఏ దీంట్లో ఉన్నాడో, ఏ స్థితిలో, ఆ భంగిమలో ఒక మజ్జిగ చిలికేటువంటి తాడు కవ్వము పట్టుకొని ఉంటాడనమాట. అప్పుడు స్వామి ఆ రూపాన్ని చెక్కిస్తుంది అనమాట. ఒక అద్భుతమైన శిలలో విశ్వకర్మ నిర్మిస్తాడు, చెక్కుతాడు ఆ శిల్పాన్ని. అద్భుతమైనటువంటి కళలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఎందుకు సామాన్యురాల తల్లి సాక్షాత్ ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవి పూజించినటువంటి ఆ విగ్రహము విశ్వకర్మ చేసినటువంటి విగ్రహం కదా. ఈ అన్ని శక్తులు ఆ విగ్రహంలో ఉంటాయి. తర్వాత అది ద్వారకలో భూమి లోపలికి వెళ్ళిపోయి ఉండడంతో ఏ వ్యాపారి అక్కడ పోయినప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొస్తాడు. బలరాముడు ఉన్నటువంటి ఆ విగ్రహము, ఆ గుడి వడంబరేశ్వర స్వామి ఆలయం అని. ఇక్కడ ఉడిపి క్షేత్రంలో ప్రధానంగా ఇప్పటికీ మనం దర్శిస్తున్నటువంటి కృష్ణ భగవానుడి విగ్రహాన్ని ఇదిగో ఈ తపశ్శక్తి దివ్య దృష్టి వల్ల ఈయన అక్కడ ప్రతిష్టాపన చేయగలిగారు ఉడిపి క్షేత్రంలో. అంతేకాదు, ఈ యొక్క ద్వాదశ స్తోత్రం మహత్యం తెలియడానికి మనకి ఇంకొక అద్భుతమైన సంఘటన వీరి జీవితంలో మనకి కనిపిస్తుంది. మధ్వాచార్యుల వారు ఎంత అనర్గళమైనటువంటి వాక్శక్తి, ఎంత గొప్ప మేధస్సు, అంత వాక్కులు అనర్గళంగా వస్తూనే ఉండాలంటే నిరంతరంగా ఎంత జ్ఞానం ఉండాలండి మనిషికి. రామకృష్ణుల వారు చెప్తారు కదా,
అయ్యా మీరు ఏమి చదువుకోలేదే పెద్దగా, మీరు ఇన్ని ఎట్లా చెప్పగలుగుతున్నారు అని అందరు అడిగితే మామూలు సామాన్య జనులు, నాకు ఏమీ తెలీదు, జగజ్జనని నా వెనకలుండి అన్నీ నాకు చెప్పిస్తుందయ్యా. ఒక పెద్ద ధాన్యపు రాశి కొలుస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కొలుస్తూ ఉండగా లెక్క పెడుతూ ఉంటారు కదా, ముందుకు తోస్తూ ఉంటాడు వెనకాల నుంచి ఇంకొక మనిషి, అట్లాగా నా నుంచి ఆ వాక్ ప్రవాహం అట్లా వస్తూ ఉంటుంది అని చెప్తారనమాట రామకృష్ణుల వారు. ఆ విధమైనటువంటి దివ్యమైన వాక్ ప్రవాహము, అంత అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి, శాస్త్ర పరిజ్ఞానము, అబ్బో అసలు వారి మేధస్సు, వారి విద్వత్తు చదువుతుంటే అద్భుతం, పరమాద్భుతం అండి. అట్లాగా అలా ప్రవచనం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతిరోజు ఒక ఎద్దు వచ్చి, అక్కడ వృషభం ఎద్దు వచ్చి వినేదంట వీరి ప్రవచనాన్నంతా కూడా. ఒకసారి శిష్యులు అడుగుతారు, గురుదేవా మీ యొక్క సమస్తమైనటువంటి ఈ యొక్క ప్రవచన పాఠాలకి ఒక గ్రంథ రూపము, ఒక వ్యాఖ్యానము రచించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అప్పటికే కొంతమంది శిష్యులందరూ కూడా ఎంతో గొప్పగా రాస్తున్నారు. బ్రహ్మసూత్ర భాష్యానికి వీరు రాసినటువంటి వ్యాఖ్యానానికి టీకలన్నీ రాస్తూ ఉన్నారు. అలాగా ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఇదిగో ఆ ఎద్దు రాస్తుంది, ఆ వృషభం రాస్తుంది అని చూపిస్తారండి. అక్కడున్న వాళ్ళందరూ పరమా దిగ్భ్రాంతి చెందుతారు, ఎద్దు ఏమిటి రాయడం ఏమిటని. ఇది మన మధ్వాచార్యుల్ని వ్యతిరేకించే వర్గానికి తెలుస్తుంది. ఎప్పుడు ఉంటారు కదా మహాత్ముల్ని వ్యతిరేకించే వాళ్ళు. మన రామకృష్ణుల వారి స్వామి వివేకానంద జీవిత చరిత్రలు చదివినప్పుడు కూడా మనం చదువుతాం. అలసింగ పెరుమాళకి అక్కడ నుంచి రాసిన ఉత్తరంలో స్వామి వివేకానంద రాస్తారు, 9వ వాల్యూంలోనే ఎక్కడో అనుకుంటాను. అక్కడ దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు ఎంత హేళన ఎంత బాధలకి గురి చేశారో, క్రిస్టియన్ మిషనరీలే కాకుండా భారతదేశం నుంచి వచ్చిన మన వాళ్ళ దగ్గర నేను సహాయం నాకేమైనా దొరుకుతుంది అనుకుంటే వాళ్ళు ఆ చలికి సరైన వస్త్రాలు లేక స్వామీజీ బాధపడుతుంటే ఈ చలికి గడ్డగట్టుకొని పోయి చావనీలే అనేటువంటి దీంట్లో వాళ్ళు నన్ను మాట్లాడారు అని చెప్పి అలసింగ పెరుమాళకి రాసిన ఉత్తరంలో పేర్కొంటారు స్వామీజీ. అట్లా మహనీయులందరూ కూడా ఒక దుర్మార్గుల యొక్క దౌష్ట్యాన్ని ఎదుర్కొన్న వాళ్ళు. అట్లాగా ఈయనని వ్యతిరేకించే వర్గం వాళ్ళు, అబ్బా ఎద్దు మాట్లాడుతుందా, ఎద్దు రాస్తుందా ఈ అని చెప్పి ఈ ఎద్దు మీద ఒక విషప్రయోగం పాము చేత కరిపిస్తారు ఆ ఎద్దుని. ఆ ఎద్దు మరణిస్తుంది పాపం. ఈయనకి తెలిసి కూడా గమ్మునే ఉంటారు. తర్వాత ఈ ద్వాదశ స్తోత్రాన్ని పఠిస్తారు. మనం ఇందాక మొదట చెప్పుకున్నటువంటి ద్వాదశ స్తోత్రం, ఆ స్తోత్రాన్ని పఠించినప్పుడు ఒక నూతనమైనటువంటి శక్తితో ఉజ్జీవితమవుతుంది, తిరిగి బ్రతుకుతుంది ఆ ఎద్దు. అప్పుడు శిష్యులకు చెప్తారు, మీరు వెళ్ళి దాని హృదయం నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని వినండి అని అంటారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ ఎద్దు శరీరానికి చెవు ఆనించి విన్నప్పుడు అక్కడి నుంచి ద్వాదశ స్తోత్రం వస్తుందండి. ఆ ఎద్దు చనిపోయి తర్వాత జన్మలో జయతీర్థులు అనేటువంటి ఒక గొప్ప శిష్యుడిగా జన్మిస్తాడు. ఎంత గొప్ప శిష్యుడు తెలుసా అండి ఆయన? న్యాయసుధ అనేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రాస్తారనమాట తమ గురువు గారి యొక్క ఈ ప్రవచన పాఠాలకి వ్యాఖ్యానంగా. అబ్బా అసలు ఎంత గొప్ప దివ్యమైనటువంటి చరిత్రో వ్యక్తి చెప్పలేం. ఇంతటి మహనీయుణ్ణి కనడానికి ఈ తల్లిదండ్రులు ఎంత గొప్ప తపస్సు చేశారో తెలుసా అండి. అక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉడుపి క్షేత్రానికి దగ్గరలోనే పాజక అనేటువంటి ఒక దివ్య క్షేత్రం. అది కూడా ఎందుకంటే ఇది పరశురాముడి యొక్క స్పర్శతో తపశ్శక్తితో పునీతమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. దానికి చాలా స్థల పురాణము చరిత్ర అంతా ఉంది, మనకు అంత సమయం లేదు. అయితే ఈ మహానుభావుడు తండ్రి మధ్యగేహులు, తల్లి వేదవతి దేవి, వీళ్ళు 12 సంవత్సరాలు ఉడిపి క్షేత్రంలో సత్సంతానం కొరకు అబ్బా ఎన్ని వ్రతాలు చేస్తారో మనకి భాగవతంలో చదువుకుంటాం. కశ్యప ప్రజాపతి, అదితి దేవులు చేసినటువంటి పయోభక్షణము, అమ్మమ్మ పయోవ్రతము అని అట్లాంటి వ్రతాలండి. ఎన్ని వ్రతాలు అక్కడ రాస్తారు. అంతగా తపస్సు చేయడం వల్ల అంత దివ్యమైనటువంటి శిశువు జన్మించాడు. ఎవరా శిశువు? సాక్షాత్తు వాయుదేవుడే జన్మించాడు. సత్యం ఇది ఒక నిర్ధారితమైనటువంటి సత్యం అండి ఇది. అంటే
వాయుదేవుడి కుమారుడైనటువంటి ఆంజనేయ స్వామి, తర్వాత భీమసేనుడు, తర్వాత జన్మ ఈ మధ్వాచార్యుడిగా చెప్తారు, విశ్వసిస్తారు. అది పరమ సత్యమైనటువంటి మాట. ఎన్ని నిదర్శనాలు ఉన్నాయో మనకి చెప్పలేము. అటు అద్భుతమైనటువంటి మేధస్సు, విద్వత్తు ఒకవైపు, అపరిమితమైనటువంటి అసామాన్యమైనటువంటి శారీరక దారుఢ్యం ఒకవైపు. అబ్బో చెప్పలేము అసలు మనకి ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామాల్లో చదువుతాం మనం. నవవ్యాకృతి పండితాయ నమః అంటాం. అంటే నవవ్యాకరణాల్లో పండితుడు ఆంజనేయ స్వామి మహా ఆచార్యుడు అండి, జ్ఞానస్వరూపం కదా ఆయన. సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి అద్వితీయమైనటువంటి జ్ఞానమూర్తి ఆయన, మూర్తిభవించిన జ్ఞానస్వరూపము. అదిగో ఆ జ్ఞానము, ఆ శారీరక పటుత్వం. నా రావణ సహస్రం మే యుద్ధం ప్రతిబలం భవేత్ పాదపైశ్చ సహస్రశః శిలాభిస్తు ప్రహరత అంటాడు కదా సుందరకాండలో. 1000 మంది రావణులైన నేను ఎదుర్కోగలుగుతాను అని ఏమి చూపిస్తాడు అక్కడ తన వీర పరాక్రమాన్ని ఆంజనేయ స్వామి. అదిగో ఆ విధమైనటువంటి పరాక్రమాన్ని చూపించబోతున్నాడు బాల్యంలోనే మన మధ్వాచార్యులు. బాల్యంలో ఆయన వాసుదేవుడు, తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు వాసుదేవ. అయితే ఈ వాసుదేవ చిన్నప్పుడు నెలల బిడ్డగా ఉన్నాడు. అక్క ఒక ఆమె ఉంది ఈయనకి. అక్కకి చెప్పి వాళ్ళ తల్లి, అమ్మ జాగ్రత్తగా చూస్తూ ఉండు, ఇదిగో పాలు దాపించు, బాబు ఏడిస్తే తమ్ముడు అని చెప్పి అక్కడ పెట్టేసి పక్కింట్లో ఎక్కడికో వాళ్ళకి పనిలో సహాయం చేయడానికి వెళ్తుంది ఆ తల్లి. అప్పటి పల్లెటూరు రోజుల్లో అందరూ ఒక ఇంట్లో ఏదైనా ఎక్కువ పని ఉంటే అందరూ వెళ్ళి భాగం పంచుకొని చేసేవాళ్ళు కదా, అట్లా వెళ్తుంది అనమాట ఆ తల్లి. మహాతల్లి, బంగారు తల్లి, పుణ్యగేహిని తల్లి. విశ్వనాథ సత్యనారాయణ వారు అంటారండి ఒక చోట, పుణ్యగేహినిలు అంటారంటే పరమ పవిత్రమైన పుణ్యమూర్తులు. అబ్బా ఏమి దివ్యమూర్తులు ఈ స్త్రీమూర్తులు అందరూ కూడా, ఎటువంటి మహనీయులు అన్నారండి. మన గురుదేవుల యొక్క సన్యాస శిష్యులు తల్లిదండ్రులు కూడా ఏమి మహనీయులు వీళ్ళందరూ కూడా. అబ్బా అట్లాగా వెళ్ళినప్పుడు ఈ అక్క ఏం చేస్తుంది, పాలు తాగిస్తుంది. ఎంతసేపటికి ఏడుపు నిలబడు. అక్కడ ఉలవలు ఉంటాయంటండి, ఉలవలు, దాన్ని తినిపించేస్తుంది. అప్పుడు నెలల బిడ్డ, 10 నెలలతో ఉంటాడు ఆ బిడ్డ, శుభ్రంగా తినేసి అరిగించుకుంటాడు. అసలు ఎన్ని ఉన్నాయో ఆయన జీవిత చరిత్రలో చిత్రమైనటువంటి సామాన్య మానవులు చేయలేనటువంటి పనులన్నీ కూడా, అంత అద్భుతం. తర్వాత 3-4 ఏళ్ళప్పుడు తల్లి, నాయనా ఇదిగో పాలు పెరుగు ఉన్నాయి, ఎలకలు పిల్లులు వచ్చి మూతి పెడతాయి, నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు, ఆడుకుంటూ ఉన్నావు కదా అని చెప్పి పోతుంది తల్లి. వచ్చేటప్పటికి ఇంత పెద్ద బండరాళ్ళు ఉన్నాయంట అక్కడ వంటింట్లో. ఏమి రా బాబు ఇవన్నీ రాళ్ళు ఇట్లా పెట్టావంటే, నువ్వే కదమ్మా ఆ మూతలు కదిలించకూడదు అని అన్నావు పిల్లుల్ని, నేను వాటికి కదలకుండా ఉండాలని చెప్పి బండరాళ్ళు పెట్టేసి. ఇప్పుడు 4 సంవత్సరాల బాలుడప్పుడు 4 కలిస్తే కానీ ఎత్తలేనటువంటి ఇంత బండరాళ్ళు పెట్టాడంట మహానుభావుడు తండ్రి. ఆశ్చర్యపోయారంట ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూశారు. అమ్మో వీడేం పిల్లడు బాబోయ్, భీముడా భీమసేనుడా అని అనుకున్నారు అందరూ. భీముడే మరి. అయితే ఇప్పటికీ కూడా పాజక అన్నటువంటి క్షేత్రంలో ఇదిగో ఆ రాళ్ళు మనకి వారు పుట్టిన గృహంలో దర్శనమిస్తూ ఉంటాయి. ఎన్ని అద్భుతాలు చేశారో, ఎన్ని విచిత్రమైన లీలలు చేశారో చెప్పలేమండి ఈ వాసుదేవుడు. అన్నీ చెప్పుకోవడానికి మనకి సమయం లేదు. అట్లాగా ఎన్నో లీలలు చూపిస్తూ పెరుగుతూ వస్తున్నాడు. ఊర్లో వాళ్ళందరికీ అమిత ఆశ్చర్యం, ఆనందం. ఆ శారీరక బలమే కాకుండా గొప్ప మేధస్సును కూడా ప్రదర్శిస్తూ వస్తాడు. ఒక గురువు దగ్గరికి వెళ్తాడు, అచ్యుత ప్రేక్షులు ఆయన పేరు. సన్యాస దీక్ష స్వీకరించాలి నీకు అపరిమితమైనటువంటి ఆరాటం. అట్లాగా పరితపిస్తూ ఉంటాడు. ఈ రాళ్ళు ఎత్తిపెట్టిన ఉదంతం ఉంది చూసారా, ఇదే బలాన్ని ఆయన 75వ సంవత్సరంలో కూడా చూపించాడండి. 75వ సంవత్సరంలో అక్కడ కలశ అన్నటువంటి గ్రామానికి వెళ్తారు, తుంగా నది తీరంలో. అక్కడ నదీ తీరంలో పెద్ద గండశిల ఉందంట. ఏమయ్యా ఈ శిలని అక్కడ నదీ ప్రవాహానికి కొంచెం అట్లా మధ్యలో పెడితే అందరూ స్నానం చేయడానికి బాగుంటుంది కదా, ఆ ప్రవాహ ఉధృతి లేకుండా ఉంటుంది కదా అంటే, స్వామి మేము 100 మంది ప్రయత్నించినా కూడా ఆ రాయిని కదిలించలేకపోయాము అని చెప్తారు అక్కడ ఊర్లో వాళ్ళు. అవునా, ఉండండి చూద్దామని అవలేలగా ఒక లడ్డూని మనం ఎట్లా చేతితో పట్టుకుంటామో అట్లా ఎత్తి అక్కడ పెట్టేశాడంట. జనం అందరూ ఎంత ఆశ్చర్యానికి లోనయ్యారో చెప్పలేము. ఇప్పటికీ కూడా ఈ కలశ అన్న క్షేత్రంలో ఆ రాతి మీద చెక్కారంటండి. ఏం చెక్కారో తెలుసా?
మధ్వాచార్య ఏకహస్తిన ఆనీయ స్థాపిత శిల. ఇప్పటికీ మనకు కనిపిస్తుంది ఆ శిల. అందులో ఆయన మూర్తి చెక్కారు, ఆయన దండము, ఆయన కమండలం అంతా చెక్కి పెట్టారు. ఇది చిక్మగళూరు జిల్లాకి సంబంధించిన ఎపిగ్రాఫికా కర్ణాటక మైసూర్ గెజిట్లో రాసి పెట్టారంట ఈ మొత్తం ఉదంతాన్ని అంతా కూడా అన్నమాట. దాని బరువు ఎంత అని కూడా రాశారండి, 50 టన్నులు. ఇంకేం చెప్తారు, అంత అద్భుతమైనటువంటి దివ్యమైన లీలలు ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒక విద్వత్ సభలో జయమే విజయమే. ఆయన సాధించినటువంటి అపూర్వమైనటువంటి విజయాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేము. పండిత పరిషత్తులు, విద్వత్ సభలు ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా కూడా వేదాంగాల్లో జ్ఞానం ఉండొచ్చు, గొప్ప అభినివేశం ఉండొచ్చు, ప్రజ్ఞ ఉండొచ్చు, అన్నిటిని అవపోసన పట్టి ఉండొచ్చు. కానీ సమస్తమైన శాస్త్రాలు, అటు మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, ఎన్ని ప్రతి దాంట్లో కూలంకషమైనటువంటి సంపూర్ణమైన పరిజ్ఞానంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేవారంట. మనిషి కూడా అంత తేజస్సుతో ఉండేవారు. ఎక్కడెక్కడి వాళ్ళు కూడా ఆయనని చూడడానికి వచ్చేవాళ్ళు అంటండి. అంత గొప్ప ఆరాధన భావాన్ని, ఒక ఆధ్యాత్మిక తత్వ చైతన్యాన్ని అందరిలో అప్పటి సమాజంలో కలిగించినటువంటి మహనీయ ఆచార్యమూర్తి మన మధ్వాచార్యులు. వీరిని పూర్ణ ప్రజ్ఞులు అని కూడా అంటారు. అంటే వీరి సన్యాస నామధేయం ఇందాక చెప్పుకున్నాం, అచ్యుత ప్రేక్షులు అన్న వంటి వారి దగ్గర వెళ్తారు. ఈ అచ్యుత ప్రేక్షులు ఎవరంటే సామాన్యులు కాదు. సనక సనందులు, దూర్వాస మహర్షి ఇట్లాంటి ఒక పరంపరతో ఉన్నటువంటి ఒక పీఠం అది, ఒక మధ్వ పీఠం అది. అక్కడికి వెళ్తారు వీరు, సన్యాస దీక్ష స్వీకరిస్తారు. విచిత్రంగా అక్కడ ఉన్నటువంటి స్వామి, మనం ఇందాక చెప్పుకున్న మొట్టమొదట పాజక క్షేత్రంలో, ఆ ఉడిపి క్షేత్రము, అక్కడ ఉన్నటువంటి స్వామి అనంతాసనుడు, అనంతేశ్వరుడు అని అంటారు. అక్కడ స్వామి చెప్తాడు ఒక మనిషికి వచ్చి, నాయనా రాబోయేటువంటి రోజుల్లో ఒక గొప్ప మహనీయుడు ఈ ప్రాంతాల్లో ఉద్భవిస్తాడు. ధర్మము, భక్తి, దైవ మార్గం అన్నీ కూడా అతని వల్ల ఉద్ధరింపబడతాయి అని చెప్తాడండి. అదిగో వీరిని చూసినప్పుడు ఆ గురువుకి అట్లాగే అనిపించిందంట. అంతేకాదు, ఈయన గురువులందరూ ఏం చెప్తారంటే, మేము ఇంత శాస్త్రాలు చదివినాము, సాధనలు చేసినాము, కానీ మాకు ఆ తత్వ అనుభూతి, తత్వసిద్ధి కలగలేదు అని చెప్తారు. నీకు రాబోయేటువంటి శిష్యుడి ద్వారా నీకు అద్భుతమైన యోగం పడుతుంది అని చెప్తారండి. ఇదే విచిత్రమైన గురు శిష్యులో చూడండి. అట్లాగే గురువుకి ఎంత గొప్ప తత్వబోధ చేస్తారో చెప్పలేము మన మధ్వాచార్యులు. అంతేనా? ఎంతోమంది శిష్యులు, ఎంత గొప్ప పరంపర ఏదండి అసలు. వీళ్ళ చుట్టూ అల్లుకున్నటువంటి సాహిత్యం, ఈయన రాసినటువంటి అద్వితీయమైనటువంటి శాస్త్ర గ్రంథాలు, కావ్యాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేమండి. ఈయన ఒకసారి ఈ విజయ పరంపర చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా దిగ్విజయ యాత్ర, జైత్రయాత్ర జరుగుతూ ఉంటే ఒక స్థానంలో, ఒక చోట అక్కడ రాజు మహా నాస్తికుడు, వేదమంత్రాలకి వర్షం కురుస్తుందంట, చెట్లు మొలకెత్తుతాయంట, ఏమిటయ్యా మీ పిచ్చి అనేటువంటి పరమ నాస్తికుడు అనమాట. అక్కడికి వెళ్తాడు. ఆ ఊర్లో అంత హేళనగా మాట్లాడుతున్నాడు. వేదంలో ఒక సూక్తం ఉంది, ఒక మంత్రం. ఆ మంత్రం పఠిస్తే బీజాలు, విత్తనాలు మొలకెత్తుతాయి అని చెప్తారనమాట. అట్లా ఆ రాజు చేతిలో పట్టుకొని చెప్తూ ఉన్నాడంట. ఏంటయ్యా ఇది అసలు, పిచ్చి పిచ్చి మీకంతా అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటే ఆ రాజ్యానికి వెళ్తాడనమాట మన గురువు గారు, మధ్వాచార్యులు గారు. అక్కడ ఎంత చెప్పినా వినడు. ఈ శబ్ద ప్రకంపనలకి ఆ శక్తి ఉందయ్యా అని ఎంత చెప్పినా వినకపోతే ఆ విత్తనాలను తన చేతిలోకి తీసుకొని ఆ ఋగ్వేద మంత్రాన్ని పఠిస్తున్నారు. జనం అంతా మూగిపోయారు. ప్రజలంతా దండోపతండాలుగా అందరూ చూస్తూ ఉండగానే వారి చేతిలోనే ఆ మంత్ర ప్రభావంతో ఈ విత్తనాల్లోంచి చిన్నగా అంకురం, మొలక బయటికి వచ్చింది. ఆకులు వచ్చాయి, పుష్పాలు, పండ్లు, అద్భుతంగా మొలకెత్తిందన్నమాట. అంటే వేద మంత్రాల యొక్క శక్తిని అక్కడ నిరూపించారు మహానుభావుడు. అప్పుడు శిష్యులందరూ వేద మంత్రాలకి ఇంత మహత్యం ఉందని అందరూ చెప్తారు, కానీ ఆ వేద మంత్రసిద్ధిని చూపించినటువంటి వారు మీరు కదా గురుదేవా, మీరు ఈ మంత్రానికి ఎక్కడైతే ఉందో ఋగ్వేదంలో దానికి ఒక భాష్యాన్ని రాయండి అని వేడుకుంటారు శిష్యులు. అబ్బో, అసలు ఎన్నిటికీ వ్యాఖ్యానాలు రాశారో చెప్పలేమండి. ఆయన భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి. ఇప్పుడు ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి దీనిని శక్తి గుర్తించినటువంటి
మొత్తం సమాజానికి అంతా కూడా ఆయన అప్పుడు ఇంకా గొప్పగా ఋగ్భాష్య రచన అన్నది చేస్తారనమాట. అయితే వైదిక సాహిత్యం మీద శ్లోక రూపంలో వెలువడినటువంటి మొట్టమొదటి భాష్యం అంట ఇది. దీనికి వీళ్ళ శిష్యులైనటువంటి జయతీర్థులు టీకా రాస్తారనమాట. ఈ టీకాని ఈ భాష్యాన్ని రెండింటిని కలిపి మన రాఘవేంద్ర స్వామి ఉన్నారే, మనం చెప్పుకుంటామే ఒక గొప్ప ఇదిగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారు ఆ పరంపరలోని వారు కదా, ఆయన రుగర్థ మంజరి అన్నటువంటి గొప్ప గ్రంథాన్ని రాశారనమాట. దీనికి కపాల శాస్త్రి, వీరు పాండిచ్చేరి ఆశ్రమంలో ఉంటారు. వీరు కావ్యకంఠ గణపతుల వారి యొక్క శిష్యులు, మహా తపశక్తి సంపన్నులు, విద్వత్ సంపన్నులు చెప్పలేమండి. కపాల శాస్త్రి పేరు తలుచుకోవడమే మనకు అంత గొప్ప భాగ్యం. కపాల శాస్త్రి ఇంకొక శిష్యుడు ఉన్నారు, ఆయన మహర్షి దైవరాత. ఆయనకి మంత్రాలు వినిపించాయంటండి, దర్శనమైంది ఆయనకి, విన్నారు. మంత్రద్రష్టలు అంటాం కదా, ఋషులంటేనే మంత్రద్రష్టలు అని, మంత్రాన్ని దర్శించేవారు. ఈ ఆధునిక యుగంలో ఈ దైవరాత అన్నవారు మంత్రాన్ని దర్శించినటువంటి వారు. దైవరాత గజానన అన్నటువంటి ఒక పుస్తకం కూడా రావినూతల శ్రీరాములు గారని మహానుభావుడు ఆయన రాశారు. అట్లాగా అంత దివ్యమైనటువంటి వీళ్ళిద్దరూ మహా సంస్కృత విద్వాంసులు, పండితులు, యోగశక్తి సంపన్నులు, తపశ్శక్తి సంపన్నులు. వీళ్ళు ఇద్దరూ కూడా ఈ పుస్తకాన్ని, ఏది ఋగ్వేదం మీద రాసినటువంటి దానిని మొత్తం అంతా కలిపి ఈ రాఘవేంద్ర స్వామి రాసినది రుగర్థ మంజరి, దీనిని ఎంత గొప్పగా ప్రస్తుతించారో చెప్పలేము. అట్లాంటి మహా మేధో వైభవం, ఎన్ని మహత్యాలు చేశాడో మహానుభావుడు, చెప్పలేము. ఇక ఎందరో వాళ్ళ వాదనల్ని, సిద్ధాంతాల్ని కట్టిపెట్టి ఈ మధ్య సిద్ధాంతం వైపు వచ్చేస్తారండి. అద్వైత సిద్ధాంతంలో ఆరితేరినటువంటి శోభన భట్టు అనేటువంటి ఒక మహానుభావుడు గోదావరి తీరంలో ఈ మధ్వ సిద్ధాంతానికి, ఆ యొక్క తేజస్సుకు, ఆ జ్ఞాన వైభవానికి పాదాక్రాంతమైపోయి ఒక గొప్ప శిష్యుడుగా, పద్మనాభ తీర్థులు అనేటువంటి ఒక శిష్యుడుగా మారిపోతాడు. ఆయన మొత్తము మధ్వాచార్యులు చేసినటువంటి అపారమైన వాంగ్మయ కృషిని అంతటినీ కూడా వీరు ఎంతో సమర్థవంతంగా ఎక్కువ వ్యాఖ్యానాలు, భాష్యము రాసినటువంటి గొప్ప శిష్యులు. ఇట్లా శిష్య పరంపర ఎంత ఉందో చెప్పలేము. ఈ శిష్య పరంపర తర్వాత వచ్చేటువంటి ఆ పరంపర అంతా కూడా గొప్ప సాహిత్యాన్ని సృష్టించి, తర్వాత పురంధరదాసుకు అందినటువంటి ఈ కన్నడ సాహిత్యంలో వచ్చినటువంటి అపూర్వమైనటువంటి కీర్తనలు, భక్తి తత్వము, మొత్తం కర్ణాటక దేశం అంతా కూడా భక్తి తత్వంలో ఓలలాడడానికి, భగవత్పరమైనటువంటి ఆ చింతనని కలిగించడానికి దోహదం చేసినటువంటి దివ్యమూర్తులు వీళ్ళందరూ కూడా. తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, వెంగమాంబ సాహిత్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు అనేటువంటి ఒక ప్రాజెక్టు కూడా ఉంది. అంటే దాస సాహిత్యం మీద ప్రత్యేకమైనటువంటి ఒక పీఠం, ఒక డిపార్ట్మెంట్ కృషి చేస్తూ ఉంటుంది నిరంతరం. అట్లా దాస సాహిత్యం అపారమైనది. దా సాహిత్యం ఆవిర్భావానికి కారణం ఇంత గొప్ప సాహిత్యం. అసలు ఎన్ని రాశారో తెలుసా అండి ఈ మధ్వాచార్యులు? సామాన్యులు కాదు. బదరీ క్షేత్రానికి వెళ్తారు. వ్యాస భగవానుడి దగ్గరికి 2 సార్లు వెళ్ళినప్పుడు సాక్షాత్తు అటు వ్యాస భగవానుడు, ఇటు నారాయణుడు, నరనారాయణులలో ఒకరైనటువంటి నారాయణమూర్తి దర్శనమిస్తారు. ఆలింగనం చేసుకొని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వచన బలంతో విజృంభించి తన దైవీయమైనటువంటి ధార్మిక కార్యక్రమాలన్నింటినీ అద్భుతంగా నిర్వహిస్తారండి. సామాన్యమైన విషయమా? అబ్బా, ఎన్ని విశేషాలు ఉన్నాయో చెప్పలేము మధ్వాచార్యుల జీవితంలో, జీవిత చరిత్రలో. అట్లాగా ఈ వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గంగా నదిని, వ్యాసుల వారిని, నారాయణుల్ని వదిలి రాలేక బాధపడుతూ ఉంటే వ్యాస మహర్షి అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసి పిడికిట్లో, వ్యాసముష్టి అంటారు దానిని ఒక శిలలాగా చేసి ఆయనకి ఇస్తారు. సాలగ్రామాల్లో నరసింహ సాలగ్రామాల్ని అన్నింటినీ కూడా ఆయనకి ఇస్తారండి. ఇప్పటికీ కూడా ఉత్తరాది క్షేత్రంలో, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కూడా మనకి నరసింహ ఇది వస్తుంది మనకి. అక్కడ ఆ గుడిలోనే లోపల ఉంది అని చెప్తారు. అక్కడ ఇవన్నీ కూడా అపురూపంగా పూజింపబడుతున్నాయి శిష్య పరంపరతో. ఎంతమంది ఉన్నారు శిష్యులు? అబ్బా, నరహరి తీర్థులు, ఇందాక చెప్పుకున్న జయతీర్థులు, ఇదిగో ఈ పద్మనాభ తీర్థులు, వీళ్ళ తమ్ముడు కూడా తర్వాత ఇంత గొప్ప స్థాయికి వస్తారు. విష్ణు తీర్థులు, ఆయన శిష్యులు. ఓ అబ్బో అబ్బో అబ్బో, అసలు ఒక మహాసముద్రం ఈ శిష్య పరంపర అంతా.
చేసినటువంటి సాహిత్య కృషి, ఆధ్యాత్మిక వాంగ్మయ కృషి అపూర్వమైనటువంటిది. ఎన్ని మహిమలు చూపిస్తారు చెప్పలేం. ఒకసారి త్రివిక్రమ పండితుడు అని ఒక మహా గొప్ప పండితుడు, ఆయన అద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి మహనీయమూర్తి. ఆయన కూడా మన మధ్వాచార్యుల దగ్గర దాసోహం అనే శిష్యుడిగా చేరినప్పుడు ఒకరోజు గురువుగారు పూజ చేస్తూ ఉన్నారంట. ఎంతసేపటికి అయిపోలేదు. పూజ చేస్తూ నైవేద్యము నివేదించడానికి తెర వేసినప్పుడు వీళ్ళు ఇక్కడ ద్వాదశ స్తోత్రం చదువుతున్నారు. ఆ తెర తీనేలేదు, గంట శబ్దం వినపడనే లేదు ఎంతసేపటికి. అప్పుడు ఈ త్రివిక్రమ పండితులు తెర తీసి చూస్తే అబ్బా, అక్కడ ఆ దృశ్యం ఒళ్ళు జలధరిస్తుందండి. అక్కడ ఏముంది తెలుసా ఆ దృశ్యము? అక్కడ రామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి రూపంగా ఆరాధిస్తూ, ఇటు శ్రీకృష్ణ భగవాను భీమస్వరూపంగా ఆరాధిస్తూ, ఇటు వ్యాస భగవాను ఇదిగో ఈ మధ్వాచార్యులు ఆరాధిస్తూ ముగ్గురు ఉన్నారంటండి. ఆహా త్రివిక్రమ, నీ జన్మ ధన్యమయ్యానని చెప్తారు. అప్పుడు ఆ త్రివిక్రమ పండితుడు చేస్తారు ఒక అద్భుతమైనటువంటి స్థుతి. అది గొప్ప స్థుతిగా మధ్వ సాంప్రదాయంలో ప్రసిద్ధి చెందింది, వాయు స్థుతి. అది తర్వాత దానికి నఖస్థుతిని ఆయన ఇంకొకటి రాస్తారు మధ్వులు వారు. బాబా, ఏమి అపురూపమైనటువంటి సాహిత్యాలు, స్తోత్రాలు, వాంగ్మయము, గీతా వ్యాఖ్యానము, బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాలు, ఇవన్నీ కూడా అపూర్వమైనటువంటి సాహిత్యం, దివ్యమైనటువంటి. అలాగా ఇక తర్వాత నేను ఇంకా మళ్ళీ బదరికి వెళ్తాను, ఇంకా అసలు అక్కడి నుంచి తిరిగి రానయ్యా అని చెప్పి ఒకానొక దివ్యమైన ముహూర్తాన్ని నిర్ణయించేశారు మన మధ్వులు వారు. ఆ రోజు ఆహా, ఎంతమంది ప్రజలు వచ్చారో చెప్పలేమండి. అయితే వీరు చేసిన మహత్యాలు ఇంకా ఉన్నాయండి, అన్నీ మనం చెప్పుకోలేదు. సాక్షాత్తు గంగని సృష్టిస్తారు 3 సార్లు. ఇప్పటికీ ఉన్నాయి ఆ సరోవరాలు. వాసుదేవ తీర్థం, దండ తీర్థం. కేవలం ఒక రాయిని అలా వేయడం వల్ల గంగమ్మ తల్లి అలా వచ్చేసింది. మనం చదువుకుంటాం కదా దుర్గాశరణ్ మహాశయ జీవితం చరిత్రలో గంగమ్మ తల్లి ఆ భక్తికి, ఆ అపూర్వమైనటువంటి ఆ తత్వానికి, ఆ త్యాగ నిరతికి అక్కడ ప్రత్యక్షమవుతుంది ఆ మహాతల్లి. అట్లాగా ఈయన 3 సార్లు 3 చోట్ల ఆ గంగని ఆవిర్భవింపజేస్తారండి. ఎన్ని ఉన్నాయో చెప్పలేమండి అస్సలు. అట్లా ఒక ముహూర్తం నిర్ణయించుకుంటారు, ఒక దివ్యమైన ముహూర్తం. నేను మళ్ళీ వెళ్ళిపోతానయ్యా, ఇంకిక్కడ రాను, నేను అక్కడే ఉండిపోతాను, బదరీ క్షేత్రం అంటే ఆయనకి చాలా ఇష్టం అని ఆ ముహూర్తానికి అందరూ వచ్చేసారు. అయ్యో, ఇంక ఈ మహానుభావుల దర్శనం మనకి లభించదు కదా అని ప్రజలందరూ వచ్చేసారు. చుట్టుపక్కల సంస్థానాధీశులందరూ కూడా వచ్చారు. కూర్చొని ఆయన పూజ అంతా అయిన తర్వాత ప్రవచనం చెప్తూ ఉన్నారు. ఎంత గొప్పగా చెప్పారంటే ఆ రోజు ప్రవచనం, ఆ రోజు మాఘశుద్ధ నవమి, మాఘమాసం నవమి తిథి, శుక్లపక్షం. ఆ రోజు ఇదిగో ఇంక నేను బదరీ క్షేత్రానికి వెళ్తున్నాను అని చెప్తారు కదా. ప్రవచనం చెప్తూ ఉండగా ఏమి ఇందాక చెప్పుకున్నట్లే ఆ వాగ్ వైభవం అలా ప్రసరిస్తోంది, ప్రవహిస్తోంది. అంతే ఉన్నట్లుండి ఆకాశం నుంచి దేవలోక పుష్పాలన్నీ ఆయన మీద అలా కురిశాయంటండి. అసలు ఊహించుకోండి, ఈ 13వ శతాబ్దంలో అంతటి దివ్యమైన దైవీయమైనటువంటి సన్నివేశం. అసలు ఆయన ఎక్కడ కూర్చొని ప్రవచనం చెప్పినా ఆహా, మహా దేవతాశక్తి చెప్తోందయ్యా, ఇది సామాన్య మానవుడు చెప్పే విషయాలు కావు అని విద్వాంసులు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆయన విద్వత్తు గురించి చదువుతుంటే పులకించిపోతాం. అట్లాగా ఆ విద్వత్తుకు దేవతలే మైమర్చిపోయారా, పొంగిపోయారా, పరవశించిపోయారా, ఆశీర్వదిస్తున్నారా అని చెప్పి అన్నట్లుగా ఆకాశం నుంచి పుష్పవృష్టి, ఎన్నడూ చూడనటువంటి దేవలోక పుష్పాలన్నీ వారి మీద కురుస్తున్నాయంట. తులసి మాల, పెద్ద మాల వచ్చి వారి మెడలో పడిందంట. జనులందరూ కూడా నిశ్చేష్టులే, దిగ్భ్రాంతితో చూస్తున్నారు. కురుస్తూనే ఉంది పుష్పవృష్టి, ఆగటం లేదు. ఇంత ఎత్తు అయిపోయింది మనిషిని మించి. ఆహా, ఏం చేయాలో ప్రజలకు తోచలేదు, మైమర్చిపోయి చూస్తున్నారు. అపురూపమైన ఆరాధన భావం, భక్తి పొంగుకొని వస్తోంది. గగుర్పాటు చెందుతున్నారు, పులకించిపోతున్నారు. శిష్యులందరూ ఆహా ఆహా వాళ్ళ గురువుల యొక్క ఆ మహా తపశ్శక్తికి, దైవత్వానికి ప్రణామాలు చేసుకుంటూ ఉన్నారు. ఆఖరికి శిష్యులు వెళ్ళి ఇక గురువు గారిని ఈ పుష్పాల్లోంచి మనం బయటికి తీసుకువద్దామని పుష్పాలన్నీ మెల్లగా ఇలా తీస్తూ ఉన్నారు. పరమాశ్చర్యం, అక్కడ గురువు గారు లేరు. అరే, ఉన్నట్లుండి మనిషి ఎక్కడ మాయమైపోయారు, తల్లడిల్లిపోయారు. ఆయన ఎంత దివ్యమండి, ఆయన యొక్క
ఆ అంతర్ధానం అవడం అనేది అసలు మహాద్భుతం కదా. ఉన్నట్లుండి ఉన్న చోటు నుంచే ఆయన బదరీ క్షేత్రానికి సూక్ష్మదేవి వెళ్ళిపోయారు. అక్కడ లేదండి, ఇప్పటికీ మనకి అక్కడ కనిపిస్తుంది. ఆయన చిట్ట చివరి రోజు ఉన్నటువంటి దేవ పుష్పాలన్నీ పుష్పవృష్టి కురిసినటువంటి ఆ స్థలం ఇప్పటికీ మనం అద్భుతంగా దర్శించుకోవచ్చు. ఇలాంటి మహత్వపూర్ణమైనటువంటి సన్నివేశాలు, సంఘటనలు మనస్సు పులకించిపోతుంది. మన బుద్ధి వైభవానికి జయజయాలు పలుకుతుంది. ఇంతటి మహనీయుల్ని కన్నా భూమి, నా భరత భూమిని పొంగిపోతాం మనం. అంతటి దివ్యత్వము మధ్వాచార్యుల వారిది. పూర్ణ ప్రజ్ఞులు అన్నటువంటి నామాన్ని సార్థకం చేసుకున్నటువంటి మహనీయులండి వారు, మహనీయులు. అటువంటి మధ్వాచార్యుల గురించి మనం కొద్దో గొప్ప స్మరించుకున్నాం, సమీక్షించుకున్నాం. ఆత్మీయ మిత్రులారా, ఇటువంటి మహనీయుల గురించి చదవడం నిజంగా ఎంత అద్భుతమైనటువంటి అనుభూతినిస్తుందో కదా. అట్లాంటి దివ్య మహనీయ మూర్తుల యొక్క ఆ తపశ్శక్తి, యోగశక్తి, ఆ సాధన బలము, ఆ ఆధ్యాత్మిక బలము, ఆ జ్ఞాన వైభవము కొద్దో గొప్ప అన్న మనకు ప్రసాదించమని మూర్తిత్రయాన్ని వేడుకుందాం, అర్థిద్దాం, అభ్యర్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.